భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి అధికారం చేపట్టడంతో పిఠాపురం నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ పిఠాపురం పట్టణాధ్యక్షుడు పసుపులేటి సత్యబాబు ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మిఠాయిలు పంచి బాణసంచ పేల్చారు. ఈ కార్యక్రమం అనంతరం పార్టీ రాష్ట్ర నాయకుడు బిల్లకుర్తి రామేశ్వరరెడ్డి జన్మదినం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రామేశ్వరరెడ్డి చేత కేకును కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కాబోతున్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతటి మెజార్టీని అందించిన ప్రజలకి మా యొక్క అభిమానం తెలియజేసుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ రేపు 9వ తారీఖున మోడీ నాయకత్వంలో మోడీ ప్రధానమంత్రిగా మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజార్టీ స్థానాలు కల్పించి ఆంధ్రప్రదేశ్లో జనసేన అధ్యక్షుడు మా పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, మా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయాలకి ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఓటర్లకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఈ 5 సంవత్సరాల్లో దేశం కోసం, రాష్ట్రం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ముందంజలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మోడీ గారి నేతృత్వంలో భారతదేశాన్ని అంతర్జాతీయంగా అభివృద్ధి పదంలో తీసుకొచ్చి ఏదైతే ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోకి వెళ్ళా 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతారని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు పిఠాపురం పట్టణంలో ఘనంగా బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో వేడుక జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు ఎంతో సంతోషంగా స్వీట్స్ పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎన్డీఏ కూటమి సభ్యులకు, అలాగే శ్రీ నరేంద్ర మోడీ గారికి, దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ మా పిఠాపురం నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎన్డీఏ కూటమికి ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్కి కూడా మా పిఠాపురం నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అత్యద్భుతంగా దేశాన్ని పరిపాలిస్తుందని, అలాగే దేశంలో ఉన్నటువంటి ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారు చేపట్టవలసి. ఈ కార్యక్రమాలన్నీ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ దేశాన్ని ప్రపంచ దేశంలో ఒక అగ్రగామి స్థానంగా నిలపాలని నరేంద్ర మోడీ గారిని ఈ విధంగా మేము వేడుకోవడం జరుగుతుంది. ముందుగా మన కాకినాడ జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, అందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే కనీవిని ఊహించని అద్భుత మెజార్టీ ఇచ్చి మా రాష్ట్రంలో కూటమి ఒక పార్టీని నిర్ణయించి మంచి మెజార్టీ ఇచ్చారు. మేము మొదటి ఒకటే కోరుకున్నాం, సెంట్రల్లోనూ స్టేట్లో కూడా ఎన్డీఏ కూడా వస్తే ఒక డబుల్ గవర్నమెంట్ కావాలని కోరుకున్నాం. అది మా కళ నెరవేరింది. దానికోసం మీ అందరికీ నేను జరుపుకుంటూ, ముఖ్యంగా మా పిఠాపురం అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, పవన్ కళ్యాణ్ కోరిన అన్న కళలన్నీ నెరవేరుస్తూ మన పిఠాపురానికి మంచి ఒక భవిష్యత్తు కోరుకుంటున్నాను. సో మీరందరూ ఆయనకు సహకరించు, ఆయన కూడా మన పిఠాపురం కాన్స్టిట్యూన్సీ మీద కేంద్రీకరించి మరి ఏం కోరుకున్నారో అవన్నీ చేస్తాను అనుకుంటూ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.